ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సిఐడి రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సిఐడి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ 4ని రవి ప్రమోట్ చేశాడని సిసిఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సిసిఎస్ తో పాటు రవి ఆర్థిక వివరాలను సిఐడి సేకరిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఐబొమ్మ కావచ్చు, బప్పం కావచ్చు, ఆ రెండింటినీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ అనేటటువంటి బటన్ ఉంటుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే సినిమా చూడాలి అనుకుంటున్నారో ఆ సినిమా క్లిక్ చేసినటువంటి సమయంలో అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. చాలా ఎలా ఉంటుందంటే చాలా రిచ్గా, అఫీషియల్గా, చూడగానే నిజంగా మనం కూడా పెడితే డబ్బులు వస్తాయేమో అనేటటువంటి విధంగా ఆ మొత్తం స్క్రీన్ అంతా కూడా ఉంటుంది. అక్కడ ఒక యువకుడు వస్తాడు. యువకుడు ఫస్ట్ డబ్బులు లేని వాడిగా కనపడతాడు. అలా డబ్బులు లేని వాడిగా కనపడినటువంటి అతను ఒకసారిగా ఈ బెట్టింగ్లోకి వెళ్ళి ఆ బెట్టింగ్లో డబ్బులు పెట్టిన తర్వాత అతని చుట్టూ అమ్మాయిలు, కారు, బంగారు, ఇంకా ఎలా అంటే చాలా రిచ్గా ఒక లుక్ అయితే కనపడేలాగా ఆ బెట్టింగ్ యాప్ ఉంటుంది. సో 4X బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది ఎవరు? ఈ బప్పం కావచ్చు, ఐబొమ్మ కావచ్చు. సో ఈ ఐబొమ్మకు సంబంధించి, బప్పానికి సంబంధించి 4X బెట్టింగ్ యాప్ ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఏ విధంగా తీసుకునేవాడు, ఎలా డబ్బులు వచ్చేవి అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎంత డబ్బులు వసూలు చేశాడు అనేది కూడా కీలకమైనటువంటి విషయం. కాబట్టి రంగం దిగింది తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్. సో ఈ నేపథ్యంలోనే సిఐడి, సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో దర్యాప్తు జరిపినటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలన్నింటినీ కూడా తమకు ఇవ్వాలంటూ కూడా అడిగిన నేపథ్యంలోనే క్రైమ్ పోలీసులు రవికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సిఐడి అధికారులకైతే అప్పచెప్పారు. మరి ఇప్పుడు సిఐడి అధికారులు ఏం చేయబోతున్నారు? రవికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో, అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సేకరించిన తర్వాత 4X ఉంది కదా, 4X బెట్టింగ్ యాప్, ఆ 4X బెట్టింగ్ యాప్కు సంబంధించి వాళ్ళ వివరాలు ఆరాధిస్తారు. వాళ్ళేం పెద్ద సిన్సియర్ ఫెలోస్ అని చెప్పడానికి లేదు. 4X బెట్టింగ్ యాప్ కూడా వాళ్ళు చాలామంది యువకులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం లేనటువంటి, ఏదో జేబులో ఒక 1000-2000 ఉన్నటువంటి వాళ్ళ వైపు ఎలా ఆకర్షిస్తారంటే అయస్కాంతం పెట్టి లాగినట్టుగా పూర్తిగా కూడా వాళ్ళ జేబుల్లో ఉండేటటువంటి డబ్బులన్నిటిని కూడా లాగేసుకుంటారు. మీరు ఒక్కసారి పెట్టుబడి పెట్టండి, డబ్బులు రాకపోతే మమ్మల్ని అడగండి అనే విధంగా బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. వాళ్ళు చేసేటటువంటి ప్రమోషన్స్, యువతి అందమైన అమ్మాయిలను పక్కన పెట్టి వాడికి డబ్బులు లేని వాడు తర్వాత ఈ బెట్టింగ్ యాప్ పెట్టిన తర్వాత చాలా పెద్ద రిచ్ అయిపోయినలాగా బిల్డప్ ఇచ్చేసి, కటింగ్ ఇచ్చేసి, దానికంటూ మ్యూజిక్ పెట్టేసి చాలా అంటే చాలా ఎక్కువ చేశారు. కానీ ఐబొమ్మ రవి చేసింది పక్కన పెడితే ఆ ఐబొమ్మ రవి ఇందులో బెట్టింగ్ యాప్ కోసం చేసినటువంటి ప్రమోషన్ వల్ల నష్టపోయినటువంటి యువకులు అయితే ఉన్నారు. అందులో ఎటువంటి డౌటు లేదు. మరి వారి కోసం అయితే ఇప్పుడు రంగంలోకి దిగారు. వారి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా ఇందులో చూసి, అంటే ఐబొమ్మ కావచ్చు, బప్పంలో కావచ్చు, వీటిల్లో చూసి డబ్బులు వసూలు చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి భరతం పట్టడానికే రైట్ నౌ సిఐడి రంగంలోకి దిగింది. చూడాలి. 4X బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో అది చాలామందికి వెల్ నోటెడ్, చాలామందికి తెలిసింది. 4X బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో చాలా రిచ్ అయినటువంటి బ్రాండ్ ఇది. అందరికీ కూడా మెయిన్ ప్రమోషన్ల కోసం బాగా చూస్తుంటారు. ఆ ప్రమోషన్లే కాకుండా ఆ విధంగా డబ్బులు కూడా వసూలు చేశారు. కాబట్టి 4X బెట్టింగ్ యాప్ వెనక ఉన్నది ఎవరు అనేది చాలా కీలకం. బప్పం, ఐబొమ్మ వెనక ఇమ్మడి రవి బయటపడ్డాడు. 4X బెట్టింగ్ యాప్ వెనక ఉన్నది ఎవరు అనేది కూడా కావాలి. దొరుకుతారు, ఖచ్చితంగా దొరుకుతారు. దొరకకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకనుకుంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పట్టుకోవడానికి తెలంగాణ సిఐడి అయితే రెడీ అయింది.
థ్యాంక్ యూ మధు.